ఏపీ బీజేపీలో అసమ్మతి సెగలు రగులుకుంటున్నాయి. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన మీటింగ్కు జీవీఎల్, సోము వీర్రాజులు, విష్ణుకుమార్ రాజు గైర్హాజరయ్యారు. విశాఖ సీట్ని టీడీపీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవీఎల్. అలాగే రాజమండ్రి నుంచి టికెట్ ఆశించిన సోము వీర్రాజ్కి నిరాశ ఎదురైంది. రాజమండ్రి సెగ్మెంట్కు పురంధేశ్వరిని బీజేపీ ఎంపిక చేసింది. ఇక కదిరి నుంచి బరిలోకి దిగుతానంటూ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి విష్ణుకుమార్ రాజుకి నిరాశ తప్పలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నేతలు తాజా సమావేశానికైతే గైర్హాజరయ్యారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, మ్యూట్ లో ఉంది. ఏదైతే ఉందో ఈ రోజు విజయవాడలో జరుగుతున్నటువంటి బీజేపీ కీలక సమావేశంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు అయితే భగ్గుమన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏదైతే ఉందో బీజేపీలో రెండు వర్గాలుగా విడిపోయి తమ ప్రాబల్యాన్ని మరి చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మరి ఏపీ బీజేపీలో కొన్ని వర్గాలుగా విడిపోయాయి. కొన్ని వర్గాలుగా అయితే మరి సూచనలు సలహాలుగా అయితే మరి కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఇస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు జరిగినటువంటి పదాధికారుల ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశం సందర్భంగా అయితే మరి ఒక వర్గం అయితే మరి అంతేకాకుండా బీజేపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది దీనికి డుమ్మా కొట్టారని కూడా చెప్పుకోవచ్చు, గైర్ హాజరయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే 2024 ఎన్నికల్లో మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని మరి పురంధేశ్వరి వర్గం అయితే బలంగా మరి చెప్తూ వస్తుంది. అంతేకాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా తమ అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే సోమవీర్ రాజు, విష్ణుకుమార్ రాజు, అంటే జీవీఎల్ నరసింహారావు వంటి కొంతమంది నేతలు అయితే ఖచ్చితంగా అసలు ఈసారి మరి జనసేనతో వెళదాము, బీజేపీ టీడీపీతో పొత్తు అవసరం లేదని కూడా తమ అభిప్రాయాలను అయితే కరాఖండిగా బహిరంగంగా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలైతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి ఎన్డీఏలోకి వస్తుంది కాబట్టి ఎన్డీఏలో మరి ఈ పార్టీలతో వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉండాలని కూడా వారు నిర్ణయించడం జరిగింది. ఆ పొత్తు ప్రకారమే సీట్లు, అంతేకాకుండా అభ్యర్థుల పంపకం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ విధంగానే కొన్ని సీట్లు కూడా పార్లమెంటుకు సంబంధించినటువంటి 6 ఏదైతే ఉన్నాయో ఆ 6 సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. 5వ బీజేపీ జాతీయ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రకటించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే అభ్యర్థుల ప్రకటన విషయంలోనే బీజేపీలో వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది నాయకులకి, సీనియర్ నాయకులు అన్న వారికి ఎవరికి కూడా సీట్లు రావడం లేదు, దక్కడం లేదని తెలిసిన తర్వాత వారైతే కొంత మరి అసహనంగా ఉన్నారు. అంతేకాకుండా కొంత అసంతృప్తిగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీ ఏపీ అధ్యక్షుల పురంధేశ్వరి గత కొంతకాలంగా కొంతమందితో మరి సఖ్యతగా ఉంటాం, కొంతమందితో మరి అసంతృప్తి నేతలతో అసలు పట్టించుకోకపోవడం, అంతేకాకుండా సీనియర్ నేతలను కలుపుకుపోవడం లేదని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే కొంతమంది అయితే ఈ రోజున బాహాటంగా మరి విమర్శిస్తూ ఉన్నారు. పొత్తుల విషయం కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ చాలా ఆహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ రోజు జరిగినటువంటి పదాధికారుల సమావేశం సందర్భంగా వారంతా గైర్ హాజరయ్యారు. తమకు మరి ఈ రాష్ట్రంలో పొత్తుల విషయం కానీ లేకపోతే తమను పట్టించుకోకపోవడం కానీ వారు బహిరంగంగా విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి ఒక జాబితా అయితే తీసుకెళ్లింది. 6 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను, అంతేకాకుండా 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆమె రూపొందించినటువంటి ఆమె తయారు చేసినటువంటి జాబితాకు మరి దాదాపు వారం రోజులైనప్పటికీ కూడా బీజేపీ పెద్దలు మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీంతో 2 రోజుల క్రితమే బీజేపీ పార్లమెంట్ సభ్యులకు అయితే ప్రకటన జారీ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికి కూడా దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు ఇంకా కాలేదు, కసరత్తు అయితే జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే మొదటి నుంచి పార్లమెంటు స్థానాలకు ఎవరైతే పోటీ చేయాలని భావించారో వారికి బీజేపీ మొండి చేయి చూపించడం, అంతేకాకుండా పురంధేశ్వరి వారికి
పెట్టిందని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో విశాఖపట్నం సంబంధించినటువంటి మరి పార్లమెంట్ అభ్యర్థాన్ని జీవీఎల్ నరసింహారావు మొదటి నుంచి తాను పోటీ చేయబోతున్నారు, తనకు ఖచ్చితంగా సీటు వస్తుందని ప్రచారం చేసుకున్న నేపథ్యంలో అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని ప్రకటించడం, అంతేకాకుండా భారత్ ఇప్పటికే తన అభ్యర్థాన్ని ప్రకటించడంతో కొంత జీవీఎల్ అయితే కొంత ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తనను చంద్రబాబు గాని ఇతర బీజేపీలోని కొంతమంది నేతలు అయితే తనను కావాలని పక్కన పెట్టారు. అంతేకాకుండా తనకు విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని దక్కకుండా చేయడంలో మరి వారంతా గట్టి పాత్ర పోషించారని కూడా ఆయన అసంతృప్తిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తనకు సీటు రావడం లేదని తేలిపోవడంతో ఆయన కూడా రాజమండ్రి స్థానాన్ని అయితే కోరుకున్నారు. ఈసారి పార్లమెంట్ నుంచి తాను పోటీ చేసి మంత్రి కూడా అవుతానని సోము వీర్రాజు గత కొంతకాలంగా ప్రచారం అయితే చేసుకున్నారు. అయితే ఇటీవల వచ్చినటువంటి పార్లమెంటు సభ్యుల విషయంలో మరి రాజమండ్రి స్థానానికి బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి తన పేరును ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. బీజేపీ ఆ విధంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే మరి సోము వీర్రాజు కొంత అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా తన అభ్యర్థాన్ని ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి అడ్డుకుందని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. వారంతా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ సభలు సమావేశాలకు అయితే తాము ఖచ్చితంగా హాజరు కావట్లేదని ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు. అంతేకాకుండా వర్గ విభేదాలు అయితే తారస్థాయికి చేరుకున్నాయనే విధంగా కూడా ఆయన మరి ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి గైర్హాజరయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. మరో నేత ఎవరైతే విష్ణుకుమార్ రాజు, ఈయన కూడా ఈయన ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఆశించారు. కనీసం మరి అసెంబ్లీ కన్నా వస్తుందని కూడా ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మరి ఏదైతే ఉందో 10 మంది నియోజకవర్గానికి 10 మంది అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా మరి ఈయన పేరు ఉంటుందో లేదని కూడా కొంత మరి డౌట్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో వీరంతా మరి ఒక వర్గంగా ఏర్పడారు. ఒక వర్గంగా మరి ఏదైతే బీజేపీలోని రెండో వర్గం అయితే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏదైతే బీజేపీ అయితే ఖచ్చితంగా 2 వర్గాలు ఉన్నాయని కూడా మనం చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు బాహాటంగా భగ్గుమన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది విజయవాడలో జరిగినటువంటి రెబల్స్ కు సంబంధించినటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు.